ఫ్లైట్ హైజాక్స్. చరిత్రలో ఎన్నో హైజాక్స్ జరిగాయి. బట్ ఈ హైజాక్స్ తర్వాత దేశాలు లేదా ఎయిర్‌లైన్స్ హైజాకర్స్ డిమాండ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసి ఎలాగోలా ప్యాసింజర్స్‌ని కాపాడతారు. బట్ ఇప్పుడు చెప్పే హైజాక్ స్టోరీ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ హైజాక్‌ని హ్యాండిల్ చేసింది మొసాద్. మొసాద్ ఆపరేట్ చేసే స్టైలే వేరుగా ఉంటుంది. దీంతో చరిత్రలో జరిగిన హైజాక్స్ అన్నిట్లో ఇలాంటిది మరొకటి లేదు. ఈ హైజాక్ గురించి తెలుసుకోవాలంటే 1976కు వెళ్ళాలి. అది జూలై 27, 1976 ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 టేకాఫ్ అయింది. ఈ ప్లేన్‌లో చాలామంది ఇజ్రాయెల్‌కి చెందిన ప్రయాణికులు, అలాగే యూదులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత నలుగురు హైజాకర్స్ ఈ ఫ్లైట్‌ని హైజాక్ చేశారు. హైజాకర్స్ ఇజ్రాయెల్ ప్యాసింజర్స్‌ని రిలీజ్ చేయడానికి ఇజ్రాయెల్ ముందు జైళ్లలో ఉన్న చాలామంది తీవ్రవాదులను విడిచిపెట్టాలని, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు కావాలని కండిషన్స్ ఉంచారు. హైజాకర్స్ ఇజ్రాయెల్‌ని తక్కువగా అంచనా వేశారు. ఇజ్రాయెల్ ప్యాసింజర్స్ కోసం పెట్టిన డిమాండ్స్ అన్నిటిని ఫుల్‌ఫిల్ చేస్తుందనుకున్నారు. బట్ ఇజ్రాయెల్ ఆ పని చేయలేదు. అంతకు మించిన పని చేసింది. ప్యాసింజర్స్‌ని ఎంటబే ఎయిర్‌పోర్ట్‌లో ఉంచారని తెలుసుకొని అక్కడికి వెళ్లి మిలిటరీ ఆపరేషన్ చేసింది ఇజ్రాయెల్. ఇది చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్. అసలేంటి ఆపరేషన్ తెలుసుకుందాం ఈ వీడియోలో. అది జూన్ 27 ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 టేకాఫ్ అయింది. కొంతసేపటి తర్వాత ఈ ఫ్లైట్ గ్రీస్ రాజధాని ఏథెన్స్‌కి చేరుకుంది. ఏథెన్స్‌లో మరికొంతమంది ప్రయాణికులు ప్లేన్ ఎక్కారు. ఏథెన్స్ నుండి ఈ ఫ్లైట్ ప్యారిస్‌కి బయలుదేరింది. ఈ ఫ్లైట్‌లో 248 మంది ప్రయాణికులున్నారు. వీరిలో చాలామంది యూదులు, అలాగే ఇజ్రాయెల్‌కి చెందినవారు. ఈ ప్లేన్‌లో 12 మంది ఫ్లైట్ క్రూ కూడా ఉన్నారు. ఏథెన్స్‌లో ఫ్లైట్‌లోకి మరో 58 మంది ప్రయాణికులు ఎక్కారు. వీరిలో ఒక జర్మన్ కపుల్, అలాగే 2 తీవ్రవాదులున్నారు. ఫ్లైట్ ఏథెన్స్ నుండి టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత జర్మన్ కపుల్, అలాగే తీవ్రవాదులు కలిసి ప్యాసింజర్స్పై కనిపెట్టి ఫ్లైట్‌ని హైజాక్ చేశారు. పైలట్స్ హైజాకర్స్ చెప్పినట్లు ఫ్లైట్‌ని ప్యారిస్ వైపు కాకుండా లిబియా వైపు డైవర్ట్ చేశారు. ఈ ఫ్లైట్‌ని లిబియాలోని బెంగాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ 7 అవర్స్ అక్కడే ఉంది. ఇక్కడ నుండి హైజాకర్స్ ఇజ్రాయెల్‌తో నెగోషియేషన్స్ మొదలుపెట్టారు. బట్ ఈ నెగోషియేషన్స్ ఫలించలేదు. దీంతో 7 గంటల తర్వాత ప్లేన్ బెంగాజీ ఎయిర్‌పోర్ట్‌లో రీఫ్యూయల్ చేసుకొని మళ్ళీ టేకాఫ్ అయింది. ఇజ్రాయెల్‌కి దగ్గరలో ఏ దేశంలో ఫ్లైట్‌ని మళ్ళీ ల్యాండ్ చేసినా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తుంది. దీంతో హైజాకర్స్ ఫ్లైట్‌ని ఇజ్రాయెల్‌కి దూరంగా ఉగాండాలో ల్యాండ్ చేశారు. అప్పటి ఉగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్ హైజాకర్స్‌కి సపోర్ట్ చేశాడు. దీంతో హైజాకర్స్ ప్యాసింజర్స్‌ని ఉగాండాలోని ఎంటబే ఎయిర్‌పోర్ట్‌కి తీసుకువెళ్లారు. ఎంటబే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే ప్యాసింజర్స్ ఉగాండా సైనికులను చూసి వారిని కాపాడటం కోసం సైనికులు వచ్చారని అనుకున్నారు. బట్ ఆ తర్వాత ఉగాండా సైనికులు హైజాకర్స్‌ని కాపాడటం కోసం వచ్చారని తెలిసి ప్యాసింజర్స్ అందరూ షాక్ అయ్యారు. ప్యాసింజర్స్ అందరినీ ఎంటబే ఎయిర్‌పోర్ట్‌లో బంధించారు హైజాకర్స్. వెంటనే హైజాకర్స్ వారి డిమాండ్స్‌ని ఇంటర్నేషనల్ మీడియాకి తెలియజేశారు. అవేంటంటే $50 లక్షల క్యాష్, అలాగే ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 53 మంది తీవ్రవాదులు. ఈ 53 మంది వివిధ దేశాల్లో జైళ్లలో ఉన్నారు. అంతేకాదు వీరు ఆ దేశాలకు మోస్ట్ వాంటెడ్ ఖైదీలు. దీంతో ఇజ్రాయెల్‌కి ఇది అతిపెద్ద సవాల్. ఆ దేశాలను ఒప్పించి ఆ ఖైదీలను విడుదల చేయించాలి ఇజ్రాయెల్. బట్ ఇది సాధ్యం కాదనే విషయం ఇజ్రాయెల్‌కి బాగా తెలుసు. అంతేకాదు హైజాకర్స్ ఇజ్రాయెల్‌కి డెడ్లైన్ కూడా పెట్టారు. జూలై 1 కల్లా డిమాండ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేయకపోతే ప్యాసింజర్స్‌ని చంపేస్తామని బెదిరించారు. ఈ పరిస్థితుల తర్వాత ఇజ్రాయెల్ వర్క్ మొదలుపెట్టింది. వివిధ దేశాలతో చర్చలు మొదలుపెట్టింది. అంతేకాదు ఇజ్రాయెల్ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. మీటింగ్లో ఇజ్రాయెల్ హైజాకర్స్ డిమాండ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలా, 53 మంది ఖైదీలను విడుదల చేయించాలా లేదా అనే చర్చ జరిగింది. ఈ 53 మంది ఖైదీల్లో కొంతమంది అమెరికాకు చెందినవారు, అలాగే మరికొంతమంది బ్రిటన్‌కి చెందినవారు. అమెరికా, అలాగే బ్రిటన్ ఇజ్రాయెల్‌కి మంచి మిత్ర దేశాలు. అయినప్పటికీ ఈ 2 దేశాలు కూడా ఖైదీలను విడుదల చేసే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌కి తేల్చి చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితిలో ఉందో. మిత్ర దేశాలే ఖైదీలను విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో మిగతా దేశాల్లో ఉన్న ఖైదీలను విడిపించడం ఇజ్రాయెల్‌కి అసాధ్యమని చెప్పాలి. హైజాకర్స్ డిమాండ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయటం అంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అని అమెరికా, బ్రిటన్ అనుకున్నాయి. ఇజ్రాయెల్ తరపున చర్చలు జరపడానికి ఈజిప్ట్ ప్రయత్నించింది. బట్ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో PLO లీడర్ యాసర్ అరాఫత్ సహాయం కోరింది ఈజిప్ట్. దీంతో యాసర్ అరాఫత్ చర్చలు జరపడానికి తన బృందాన్ని ఉగాండాకి పంపించాడు. అలా ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరో పక్క డెడ్లైన్ దగ్గర పడుతూ ఉంది. దీంతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయమని హైజాకర్స్‌ని కోరింది. దీంతో హైజాకర్స్ డెడ్లైన్ని జూలై 4 వరకు పెంచారు. ఇజ్రాయెల్ మాజీ డిఫెన్స్ ఫోర్స్ అధ్యక్షుడు బరూకా బార్లెవ్ ఉగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్‌కి బాగా తెలుసు. దీంతో ఈయన ద్వారా ఇజ్రాయెల్ అమీన్‌తో చర్చలు జరిపింది. ఈ ఆఫీసర్ ఇజ్రాయెల్ ఖైదీలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని ఇదీ అమీన్‌కి చెప్పాడు.
దీంతో ఇది అమీన్ కూడా హైజాకర్స్ అలాగే ఇజ్రాయెల్ మధ్య చర్చలు మొదలుపెట్టాడు. ఈ చర్చలు ఫలించి హైజాకర్స్ 48 మంది ప్రయాణికులను విడుదల చేశారు. వీరు ఇజ్రాయెల్ దేశానికి చెందినవారు కారు. ఆ తర్వాత మరొక 100 మందిని కూడా రిలీజ్ చేశారు. బట్ వీరు కూడా ఇజ్రాయెల్కి చెందిన పౌరులు కారు. దీంతో హైజాకర్స్ దగ్గర 84 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది ఫ్రాన్స్ పౌరులు అలాగే 12 మంది విమాన సిబ్బంది మిగిలిపోయారు. డెడ్ లైన్ ఎక్స్టెండ్ అవడంతో ఇజ్రాయెల్ ఎలా ప్యాసింజర్స్ని తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో పడింది. హైజాకర్స్ డిమాండ్ని పూర్తి చేయమని కొంతమంది చెప్పారు, అలాగే చేయొద్దని కొంతమంది చెప్పారు. ఒక పక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. మరోపక్క ఖైదీలను విడుదల చేయడానికి వేరే దేశాలు ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ ప్రధాని ఇస్టాక్ రబీన్ హైజాకర్స్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలని అనుకున్నాడు. ఏదో ఒక రకంగా దేశాలతో చర్చలు జరిపి ఆ ఖైదీలను రిలీజ్ చేయాలనుకున్నాడు. బట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ షిమన్ పెరెస్ అందుకు ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ని కోరాడు. అలా గందరగోళ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదే మిలిటరీ ఆపరేషన్. ప్యాసింజర్స్ని క్షేమంగా తిరిగి తీసుకురావాలంటే మిలిటరీ ఆపరేషన్ మాత్రమే దారి అని ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనుకుంది. దీంతో మిలిటరీ ఆపరేషన్కి ఐడిఎఫ్ అలాగే మోసాద్ ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలుపెట్టాయి. మిషన్ కోసం ఐడిఎఫ్ కమాండోస్ స్ట్రాటజిక్ మీటింగ్ని అరేంజ్ చేశారు. ఈ మీటింగ్లో ఫస్ట్ ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం నేవీ కమాండోస్ని పారాచూట్స్ ద్వారా విక్టోరియా లేక్లో డ్రాప్ చేయాలి. ఈ విక్టోరియా లేక్ ఉగాండాకి బార్డర్, అలాగే ఎంటెబే ఎయిర్పోర్ట్కి కూడా బార్డర్. ఈ లేక్ ద్వారా ఎయిర్పోర్ట్ దాకా బోట్స్లో వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేసి ప్యాసింజర్స్ అందరినీ రెస్క్యూ చేసి ఉగాండా గవర్నమెంట్ సాయంతో ప్యాసింజర్స్ అందరినీ క్షేమంగా తిరిగి తీసుకురావాలని. బట్ ఈ ప్లాన్ అంత ఈజీ కాదు. విక్టోరియా లేక్లో చాలా క్రోకడైల్స్ ఉంటాయి. దీనివల్ల కమాండోస్ ప్రయాణించడం చాలా కష్టం. అంతేకాదు ఉగాండా గవర్నమెంట్ ప్రస్తుతం తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. దీంతో అమీన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అవకాశమే లేదు. దానికి బదులుగా ఇది అమీన్ ఇజ్రాయెల్ కమాండోస్ని చంపేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఈ ప్లాన్ని రిజెక్ట్ చేశారు. మిషన్ కోసం వేరే ప్లాన్ రెడీ చేయడం మొదలుపెట్టారు. ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఇజ్రాయెల్కి 2 విషయాలు చాలా ముఖ్యం. మొదటిగా ఎంటెబే ఎయిర్పోర్ట్ గురించి మరింత ఇంటెలిజెన్స్ సమాచారం కావాలి. అలాగే ఏదైనా ఒక ఆఫ్రికన్ కంట్రీ యొక్క సహాయం కావాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేయాలంటే చాలా దూరం వెళ్ళాలి. అంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి రావడానికి ఫ్లైట్స్కి రీఫ్యూయల్ అవసరం. ఇందుకోసం ఇజ్రాయెల్కి వేరే దేశం యొక్క సహాయం ఖచ్చితంగా కావాలి. ఈ సహాయం ఇజ్రాయెల్కి కెన్యా నుండి వచ్చింది. కెన్యాలో ఉన్న కొంతమంది యూదులు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయమని కెన్యా ప్రెసిడెంట్ని బలవంతం చేశారు. దీంతో కెన్యా రహస్యంగా ఇజ్రాయెల్కి సాయం చేయడానికి అంగీకరించింది. దీంతో ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. మరొక ప్రాబ్లం మిగిలే ఉంది, అదే ఇన్ఫర్మేషన్. దీనికోసం మోసాద్ రంగంలోకి దిగింది. కొంతమంది మోసాద్ ఏజెంట్లు కెన్యా బార్డర్ దాటి ఎంటెబే ఎయిర్పోర్ట్ గురించి చాలా సమాచారం సేకరించారు. మరికొంతమంది మోసాద్ ఏజెంట్లు ప్యారిస్ వెళ్ళి హైజాకర్స్ రిలీజ్ చేసిన ప్యాసింజర్స్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్ గురించి, అలాగే ఎంతమంది హైజాకర్స్ ఉన్నారు, ప్యాసింజర్స్ని ఎక్కడ ఉంచారు అనే సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం అంతటిని మోసాద్కి పంపించారు. ప్యాసింజర్స్ని బంధించిన టెర్మినల్ కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్కి చెందిన ఒక ప్రముఖ కంపెనీనే నిర్మించింది. దీంతో ఆ కంపెనీ అలాంటి మోడల్ని తయారు చేసి ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఈ సమాచారం అంతటిని బట్టి ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్లాన్ చేసింది. బట్ ఇంత జరుగుతున్నా ఇవేమీ హైజాకర్స్కి అలాగే ఇది అమీన్కి తెలియదు. చివరకు ఇజ్రాయెల్ ఒక ప్లాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ ప్లాన్ చాలా సింపుల్ అలాగే రిస్కీ. ఇజ్రాయెల్ నుండి 4 C-130 విమానాలు బయలుదేరుతాయి. ఈ విమానాలు డైరెక్ట్గా వెళ్ళి కెన్యాలో రీఫ్యూయల్ చేసుకొని ఉగాండా వెళ్ళి ఆపరేషన్ కంప్లీట్ చేసి వస్తాయి. ఈ 4 విమానాల్లో 100 మంది స్పెషల్ యూనిట్ కమాండోస్ ఉంటారు. ఈ స్పెషల్ యూనిట్ ఏదో కాదు, అత్యంత కష్టమైన ఆపరేషన్ చేయడానికి ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్న సయ్యరత్ మత్కాల్ యూనిట్. ఈ పేరు చెప్తేనే ఇజ్రాయెల్ శత్రువులకు వెన్నులో వణుకు పుడుతుంది. అంత శక్తివంతమైనది ఈ యూనిట్. ఈ యూనిట్లో సైనికులు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు. వీరు వేటాడి చంపడంలో ఎక్స్పర్ట్స్. ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా వీరు ఈజీగా చేసి అవతలు పడేస్తారు. అంత భయంకరమైనది ఈ యూనిట్. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి అనే విషయం ఈ సైనికులకు ట్రైనింగ్ ఇస్తారు. మోసాద్కి కూడా సాధ్యం కాని ఆపరేషన్స్ని చేయడానికి ఈ యూనిట్ పనిచేస్తుంది. వీరు చేసే ఆపరేషన్ స్టైల్ కూడా అసాధారణంగానే ఉంటుంది. కళ్ళు మూసి తెరిసే లోపే ఈ సైనికులు కాల్చేస్తారు. వీరంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆపరేట్ చేస్తారు. మోసాద్ ఆపరేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ప్లాన్ రెడీ చేసింది. ఈ సయ్యరత్ మత్కల్ ఆపరేషన్ చేస్తుంది. వీరు గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఎవరి పని వారు కంప్లీట్ చేస్తారు. మెయిన్ గ్రూప్ తీవ్రవాదులను అంతమొందించి ప్యాసింజర్స్ని తిరిగి తీసుకొస్తుంది. ఇంకొక గ్రూప్ ఆపరేషన్ జరిగినంతసేపు ఎయిర్పోర్ట్కి ఉగాండా సైనికులు రాకుండా చూడటానికి. మరొక గ్రూప్ ఎయిర్పోర్ట్ని రన్వేస్ని క్లియర్ చేయడం కోసం. మెయిన్ గ్రూప్లో 29 మంది కమాండోస్ ఉంటారు. ఈ గ్రూప్ని నడిపించేది లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ నెతన్యాహు.
ఇలా ఎవరికి వారికి పని అప్పగించింది మొసాద్. అప్పుడే ఇజ్రాయెల్కి మరొక గుడ్ న్యూస్ కూడా తెలిసింది. ఆ సమయంలో ఉగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్ వేరే దేశానికి విజిట్కి వెళ్ళాడు. దీంతో అదే అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇజ్రాయెల్ అనుకుంది. అమీన్ తిరిగి ఉగాండా వచ్చేలోపే ఆపరేషన్ కంప్లీట్ చేయాలని అనుకుంది. దీంతో జూలై 3, 1976న హైజాకర్స్ ఇచ్చిన డెడ్లైన్కి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ ఆపరేషన్ని మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ నుండి 4 C-130 విమానాలు కెన్యాకి బయలుదేరాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ గురించి ఏ దేశానికి చెప్పలేదు. అలాగే ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి ఏ దేశ పర్మిషన్ కూడా తీసుకోలేదు. దీంతో ఇజ్రాయెల్ ఏరోప్లేన్స్ ఏ రేడార్కి చిక్కకుండా చాలా కిందకు ప్రయాణించాయి. ఈ C-130 విమానాలతో పాటు 2 బోయింగ్ 707 విమానాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి ప్యాసింజర్స్కి అలాగే గాయపడ్డ సైనికులకు ట్రీట్మెంట్ కోసం, మరొక విమానం ఆపరేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం కోసం. ఈ కంట్రోల్ విమానం ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఆపరేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా బయలుదేరి కొన్ని గంటల తర్వాత ఈ ఫ్లైట్స్ కెన్యా చేరుకున్నాయి. కెన్యా చేరుకున్న తర్వాత ఫ్లైట్స్కి రీఫ్యూయల్ చేశారు. రీఫ్యూయల్ తర్వాత మెడికల్ ఫ్లైట్ కెన్యాలోనే ఉండిపోయింది. మిగిలిన 5 విమానాలు ఉగాండా బయలుదేరాయి. కొన్ని నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్స్ ఎంటెబే ఎయిర్పోర్ట్కి చేరుకున్నాయి. ఫ్లైట్స్ ల్యాండ్ అయిన వెంటనే సెక్యూరిటీని అలాగే ఉగాండా సైన్యాన్ని అమీన్ వచ్చాడని నమ్మించడానికి ఇజ్రాయెల్ బ్లాక్ మర్సిడీస్ అలాగే ల్యాండ్ రోవర్ కార్లను వాడింది. ఈ కార్లనే ఆ సమయంలో ఇదీ అమీన్ వాడుతూ ఉండేవాడు. బట్ కొన్ని రోజుల క్రితమే బ్లాక్ మర్సిడీస్ని మార్చేసి వైట్ మర్సిడీస్ని కొనుక్కున్నాడు ఇదీ అమీన్. ఈ విషయం తెలిసిన ఒక ఉగాండా సెక్యూరిటీ ఆఫీసర్ కార్ని ఆపాడు. బట్ కార్లోని కమాండోస్ అతన్ని కాల్చేశారు. వెంటనే 4 విమానాల నుండి కమాండోస్ బయటికి దిగి ఎవరికి ఇచ్చిన పని వారు మొదలుపెట్టారు. మెయిన్ గ్రూప్ టెర్మినల్ వైపు వెళ్ళింది. మరో గ్రూప్ ఎయిర్పోర్ట్ చుట్టూ డిఫెన్స్ లేయర్ ఏర్పాటు చేసింది. మరో గ్రూప్ రన్వేపై ఉన్న వాటన్నిటిని క్లియర్ చేసింది. మెయిన్ గ్రూప్ టెర్మినల్లో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ గ్రూప్కి చెందిన కమాండోస్ పెద్ద మైక్లో హీబ్రూ లాంగ్వేజ్లో అందరూ కింద కూర్చోండి అని అరిచాడు. ఈ లాంగ్వేజ్ లోపల బంధించి ఉన్న ఇజ్రాయెల్ ప్యాసింజర్స్కి వచ్చు. దీంతో అందరూ కింద కూర్చున్నారు. దీంతో కమాండోస్ హైజాకర్స్ అందరినీ కాల్ చేశారు. ఆ తర్వాత కమాండోస్ ప్రయాణికులందరినీ ఫ్లైట్స్లోకి ఎక్కించారు. ఆ సమయంలో ఉగాండా సైన్యం కూడా అటాక్ మొదలుపెట్టింది. కమాండోస్ అలాగే ఉగాండా సైన్యం మధ్య కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ జోనథాన్ చనిపోయారు కూడా. బట్ మిగిలిన కమాండోస్ ఉగాండా సైన్యాన్ని కూడా కాల్ చేసి ప్యాసింజర్స్ అందరినీ ఫ్లైట్లోకి ఎక్కించి జోనథాన్ బాడీని కూడా ఫ్లైట్లోకి ఎక్కించి ఇజ్రాయెల్కి వచ్చేశారు. ఈ ఆపరేషన్ మొత్తం 53 నిమిషాల్లో పూర్తయింది. అలాగే హైజాకర్స్ని కాల్ చేసి ప్యాసింజర్స్ని కాపాడటానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. అయినప్పటికీ ఆపరేషన్లో అందరు ప్యాసింజర్స్ బతకలేదు. 3 ప్యాసింజర్స్ ఆపరేషన్లో చనిపోయారు. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ విషయం ఉగాండా ప్రెసిడెంట్ ఇదీ అమీన్కి తెలిసింది. కెన్యా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినందుకు ఉగాండాలోని కెన్యా వాళ్ళందరినీ అమీన్ చంపించాడు. దాదాపు 250 మంది కెన్యా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ అలాగే కెన్యా అంచనా వేయలేకపోయాయి. అయినప్పటికీ ఈ ఆపరేషన్ చరిత్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మిలిటరీ ఆపరేషన్. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.